హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా వ్లాగ్స్. నేను మీ సబిహా. ఈరోజు అయితే నేను మమ్మీ ఇంకా పిల్లల్ని తీసుకొని డిమార్ట్కి అయితే వచ్చేసాము. రాగానే ఏంటో ఈ సీసాలు కనిపించేసాయి. ఏంటో అని చూస్తే ఇవన్నీ కూడా బెల్లం ఆఫర్స్ పెట్టారు. ఇంకా మా వాడు చూసారా ఇక్కడైతే డ్రింక్ బాటిల్స్కి ముద్దులు పెట్టేస్తున్నాడు ఏకంగా. ఇంకా సరే వెళ్ళేటప్పుడు తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా నార్మల్గా మేము ఎందుకు వచ్చామంటే ఇంకా మా పిల్లలకి షూస్, స్లిప్పర్స్, అలాగే కొన్ని నైట్ ట్రాక్స్ ఇవన్నీ కూడా ఫ్రాక్స్ సనాకి తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ కింద ఇక్కడ కూడా చూడకుండా ఇంకా మేమైతే డైరెక్ట్గానే ఇంకా పిల్లల బట్టల దగ్గరికి అయితే వెళ్తున్నాము. నార్మల్గా మేము వచ్చింది ఆఫ్టర్నూన్ వచ్చాము, అందుకే డిమార్ట్ అనే రష్ లేకుండా చాలా ఖాళీగా ఉంది. నార్మల్గా మేము ఈవినింగ్ టైం అయినా సరే వచ్చుంటే బాగా రష్గా ఉండేది. అండ్ మేము వెళ్ళేసరికి కూడా బిల్డింగ్ దగ్గర కూడా చాలా ఖాళీగా ఉంది. ఇంకా ఫ్రీగా చూసుకున్నాం అనమాట. చాలాసేపు టైం పట్టింది. ఇంకా ఇక్కడ సనాకే ఎక్కువ టైం పట్టేసింది. ఇక్కడ రాగానే ఇంకా పిల్లలకి డైలీ వేర్కి షూస్ ఇవన్నీ స్లిప్పర్స్ తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చాము ఇక్కడికి. ఇవి చాలా చిన్న చిన్న సైజ్ అయితే భలే క్యూట్గా ఉన్నాయి కదా. నేను ఎక్కువగా సనాకి ఇలాంటివే వాడేదాన్ని చిన్నప్పుడు. భలే క్యూట్గా ఉన్నాయి. ఓన్లీ 179 అంట. ఇంకా ఇక్కడ సనా అయితే షూస్ తీసుకున్నాము. ఇక్కడ ఇవి 400 అంట, అంటే 399 పడింది ఇది. ఇంకా ఇక్కడ సనా అయితే చాలా షూస్ చూస్తుంది. నార్మల్గా తనకు షూస్ తీసుకుంటానే ఉంటాను ఎప్పుడు. కాకపోతే పిల్లలకి అనేసరికి బాగా ఎక్కువగా చిన్నగా అయిపోతూ ఉంటుంది కదా. వాళ్ళు పెరిగే కొద్దీ సైజ్ అయితే చిన్నగా అయిపోతుంది కదా. అందుకని చెప్పేసి ఇక్కడ ఇంకో షూస్ తీసుకున్నాము. ఈ ఆల్రెడీ సల్లు ఒకటి, సనా ఒకటి తీసుకున్నారు. ఇంకా మా వాడు చూసిందల్లా కూడా తను ట్రయల్ చేసేస్తున్నాడు అనమాట. వేసేసుకుంటున్నాడు. కనిపించిన ప్రతిది కూడా వేసుకుంటున్నాడు. ఈ షూస్ చూసారు కదా, భలే క్యూట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ షూస్ అనే కాదు, స్లిప్పర్స్ ఇవన్నీ కూడా ప్రతిదీ చాలా రీజనబుల్ ప్రైస్లోనే వస్తాయి. అండ్ అలాగే ఇక్కడ మోడల్స్ కూడా చాలా బాగుంటాయి. నేను నార్మల్గా పిల్లలకి ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే ఎక్కువ శాతం డిమార్ట్లోనే తీసుకుంటాను. అంటే నేను స్లిప్పర్స్ అయినా షూస్ అయినా ఎక్కువ శాతం డిమార్ట్లోనే తీసుకుంటాను. ఇవి వచ్చేసరికి ప్రైస్ ఓన్లీ 149 రూపీస్ అంట. సయాన్కి అదొకటి తీసుకున్నాను. ఇంకా సనాకి డైలీ వేర్ స్లిప్పర్స్ ఇవన్నీ తీసుకున్నాను. ఇవన్నీ వచ్చేసరికి కూడా లేడీస్ సెక్షన్ అనమాట, లేడీస్ ఫుట్వేర్. నేను ఇక్కడ ఇది ట్రయల్ చేశాను. కానీ ఇవి నాకు అంతగా లుక్ ఏమనిపించలేదు. జస్ట్ నార్మల్గానే ఉన్నాయి. ప్రైస్ కూడా 249 రూపీస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ నేను ఏదైనా తీసుకుందామని చెప్పి చూస్తున్నాను. నాకు అంతగా ఏమీ నచ్చలేదు, కానీ ఇవైతే చాలా బాగున్నాయి. ఓన్లీ 349 రూపీస్. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్గానే ఉంది అని చెప్పేసి నేనైతే అవి తీసుకున్నాను. ఇంకా ఇక్కడ షూస్ అయితే ట్రయల్ చేశాను. నేను ఆల్రెడీ యూజ్ చేస్తుంది కూడా సేమ్ అలాంటిదే, కాకపోతే బ్లాక్ కలర్ వాడుతున్నాను. అవి తీసుకొని కూడా 2 ఇయర్స్ అయిపోయింది. ఇంకా అవి తీసుకొని ఇక్కడ జెంట్స్ సెక్షన్లోకి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ నానికి తీసుకుందామని చెప్పేస్తే ఇక్కడ స్టార్టింగ్ సైజు 6 నుంచి ఇంకా 10 వరకు మాత్రమే ఉంటుందంట మెన్స్ది. 11 సైజ్ నానిది. ఇంకా ఇక్కడ బయట తీసుకుందాం అనుకున్నాను. ఇక్కడ మా వాడు చూసారా స్పెట్స్ ఎలా పెట్టుకున్నాడో. నేనైతే ఇప్పుడు దాకా చూడలేదు ఇలాంటి స్పెట్స్. ఇదే ఫస్ట్ టైం అనమాట. కానీ తనకి వీటిల్లో ఎక్కడ దొరికిందో తెలీదు. తనైతే భలే ట్రయల్ చేశాడు. అదే కావాలని చెప్పాడు. కానీ అది ఏం బాగాలేదు. నాకైతే బాగా నవ్వొచ్చేసింది ఆ స్పెట్స్ పెట్టుకోగానే. అవైతే పెట్టేసి నేను వేరే స్పెట్స్ అయితే తీసిచ్చాను. కానీ వీళ్ళకి ఎన్ని స్పెట్స్ తీసి ఇచ్చినా సరే ఒక్కరోజు కూడా ఉంచాను అనమాట. విరిచేస్తూ ఉంటారు. కానీ వచ్చినప్పుడల్లా వీళ్ళకి స్పెట్స్ తీసుకుంటూనే ఉంటాను. ఎక్కడనే కాదు, నేను ఎక్కడ బయటకు వెళ్ళినా నాకు అలా స్పెట్స్ కనిపించినా సరే పిల్లలకైతే తప్పకుండా తీసుకెళ్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ కూడా ఉమెన్స్ షార్ట్స్, ఇంకా నైట్ ట్రాక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ప్రైస్ ఉన్నాయి. కానీ కొన్ని మాత్రం కొన్ని హై ప్రైస్లో అనిపించాయి. అంటే నార్మల్గా పిల్లలు అనే కాదు, ఉమెన్స్ ఇలాంటివి కూడా కొన్ని అయితే ప్రైస్ రీజనబుల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మరికొన్ని అయితే నాకు తెలిసి అయితే ఎక్కువ ప్రైస్ అనిపించింది. రీజనబుల్ ప్రైస్ అయితే కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇంకా మేము ఇవన్నీ చూస్తా అంటే వీళ్ళు చూస్తారు కదా ఎలా ఆడుకుంటున్నారో. ఇక్కడైనా కదా ఎక్కడొచ్చినా సరే వీళ్ళ గోల మాత్రం అస్సలు తగ్గదు. ఇంట్లో కూడా అల్లరి చేస్తూనే ఉంటారు. ఇంకా ఇలాంటి వాటికి వస్తే అసలు వీళ్ళు మేము చెప్పినా వినరు అనమాట. ఈ విధంగానే పరిగెత్తుతూ ఉంటారు. ఇంకా మా షాపింగ్లో మేముంటే వీళ్ళ ఆటల్లో వీళ్ళు ఆడుకుంటున్నారు ఫుల్గా. ఇంక ఇక్కడ సయాన్కి అయితే కొన్ని డైలీ వేర్ టీషర్ట్స్ చూశాను. కొన్ని బాగానే ఉన్నాయి. ఇంకా నేను ఇక్కడైతే మా వాడికి 3 to 4 ఇయర్స్ వరకే తీసుకున్నాను టీషర్ట్స్. అంటే తను సన్నగా ఉంటాడు కాబట్టి ఇది తనకు సరిపోతుంది. మరి 4 to 5 ఇయర్స్ తీసుకుంటే బాగా లూజ్ అయిపోతుంది. తనకు టీషర్ట్స్ తీసుకున్నాను. ఇంకా ఇదంతా కూడా సనా అనమాట షాపింగ్. ఇంక ఇక్కడ ఈ ఫ్రాక్ చూసారు కదా, చాలా బాగుంది. కానీ దీని ప్రైస్ అయితే నాకైతే చాలా ఎక్కువ అనిపించింది.
అంటే సనా సైజ్ లేదు, అడిగాను లేదన్నారు. చూసారు కదా 1 రూపీ తక్కువ, 900 అంట, టూ మచ్. అంతగా ఏమీ లేదు, జస్ట్ నార్మల్గానే ఉంది ఆ ఫ్రాక్. ఇంక ఇక్కడికి వచ్చేసరికి జార్జెట్, కాటన్ ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా నేను చూసాను. నాకు అంతగా ఏమనిపించలేదు స్టార్టింగ్ చూసేసరికి. ఇది ఇక్కడ మళ్ళీ సెకండ్ టైం వచ్చానమాట కొన్ని ఫ్రాక్స్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడికి. ఇంక ఇక్కడ ట్రయల్ రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సనా కొన్ని ఫ్రాక్స్ తీసుకున్నాను, అవి జస్ట్ ఇక్కడ ట్రయల్ చేద్దామని చెప్పి. ఇక్కడైతే నార్మల్గా పిల్లలకైనా సరే ఇక్కడ వేసుకోకూడదు ట్రయల్ రూమ్లో అన్నారు. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ట్రయల్ రూమ్ అంతా క్లోజ్ చేసేసి ఉంది. మళ్ళీ తిరిగి అటు సైడ్ వెళ్తున్నాము ట్రయల్ రూమ్ దగ్గరికి. నార్మల్గా తనకైతే కొంచెం బొద్దుగా ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా చిన్నగా అయిపోతున్నాయి. ఎన్ని కొన్నా నేను లాస్ట్ టైం జూడియోలో కూడా తీసుకున్నాను తనకి, అవి కూడా చిన్నగా అయిపోయాయి. తీసుకొని 2 months కూడా అవ్వలేదు ఇవి ట్రయల్ చేసింది. ఇవి మరీ పెద్దగా ఉన్నాయి, బాగాలేదు. కానీ ఇక్కడ నాకు ఒక ఫ్రాక్ ఇలా బాగా నచ్చింది. ఇది ప్రైస్ కూడా 399 అంటే 400 రూపీస్ ఉంది. కానీ బాగుంది, ఇది చూడడానికి చాలా క్లాసీ లుక్ అనిపిస్తుంది ఇది వేసుకుంటే. ఇంక ఇక్కడ ఈ ఫ్రాక్ అండ్ అలాగే ఇక్కడ జార్జెట్ ఫ్రాక్ ఒకటి ఉంది. ఇది నాకు తెలిసి టైట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. కానీ ఇక్కడ ఈ ఫ్రాక్ అయితే బాగుంది. ఈ ప్రైస్ వచ్చేసరికి 800 అంట. కాకపోతే ఎక్కువ గోల్ వచ్చింది దీనికి, బాగుంది. కాకపోతే తనకు కొంచెం టైట్ అయిపోతుంది, అందుకని నేను పెట్టేశాను. తనకైతే ఈ ఫ్రాక్ బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఈ ఫ్రాక్ అయితే చాలా బాగుంది, జార్జెట్. తనకు ఇదంతా కూడా స్ట్రెచబుల్ అవుతుంది. ఇది ప్రైస్ వచ్చేసరికి 400 రూపీస్ అంట. తనకు అదే బాగా నచ్చింది. ఇంకా కానీ ఈ ఫ్రాక్ అయితే జస్ట్ నార్మల్ డైలీ వేర్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ అయితే తనకు టైట్ అయిపోతుందని చెప్పేసి నేనే వద్దు అని చెప్పి తీసుకోలేదు. ఈ టాప్ అయితే తనకు అసలు వెనకాల హుక్కు కూడా పట్టలేదు, అంత టైట్గా అనిపించేసింది. అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ వద్దు అని చెప్పాను. ఇంకా వేరేవి ఇక్కడ టీషర్ట్స్ అలాగే ఇంకొన్ని తనకి ప్లాజో ఫ్యాంట్స్ ఇవన్నీ చూసాను, కొన్ని తీసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఉమెన్స్ వేర్ అనమాట. ఇక్కడ స్మాల్ సైజు ఉంటాయి కదా, సో స్మాల్ సైజులో తనకు తీసుకుందామని చెప్పేసి అక్కడ చూశాను. ఇంక ఇక్కడ ఒకటైతే ట్రయల్ చేసేసింది. పద్దాకలా ట్రయల్ రూమ్లో వెళ్లకుండా జస్ట్ ఇక్కడే ట్రయల్ చేయించేసాం తనకి. ఇంకా ఇక్కడ డిమార్ట్లో అంతా చూశాక హెయిర్ యాక్సరీస్ అయితే నేను తప్పకుండా తీసుకుంటాను సనాకి. అలాగే హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ చాలా యూనిక్గా అండ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి ఇక్కడ, మోడల్స్ అవన్నీ కూడాను. అండ్ అలాగే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ వస్తాయి ఇవి. అలాగే క్లిప్స్ ఇవన్నీ కూడా చాలా డెలికేట్గా కాకుండా ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. నేనైతే ఎప్పుడైనా సరే ఇక్కడే తీసుకుంటాను. ఇంకా మా వాళ్ళు వచ్చేసరికి బిల్లింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం, కౌంటర్ దగ్గరికి. ఎన్ని చాక్లెట్స్ ఉన్నా సరే ఇక్కడికి వచ్చేసరికి చాక్లెట్స్ చూస్తా నుంచుంటాడు. డీమార్ట్లో షాపింగ్ అంతా అయిపోయాక ఇంకా బయటికి వచ్చి మేమైతే ఐస్ క్రీమ్ తిని పాప్కార్న్ అయితే తప్పకుండా ఇంటికి తీసుకెళ్తాము. ఇంకా మాలా ఎంతమంది మీరు కూడా ఇలా డీమార్ట్లో షాపింగ్ అయిపోయాక ఐస్ క్రీమ్ తింటారు? నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తినేస్తున్నారు. అండ్ మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసాక నేను అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటాను ప్రతిదీ కూడా. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.